Little Wings Preschool, AC Campus, Baby Care, Toddlers, Nursery, Junior KG and Senior KG from age 6 months. Our specialties: AC classrooms, ball pool, doll room, modern teaching aids with international standards, audio and visual development, arts and crafts workshop. Admissions are open. Contact us. Directed Dr. Shyam Kumar. Principal Dr. Pulakita. Address: Rajiv Nagar 2nd line, VIP Road, Ongole. Phone number 7780 222 377. Come have fun and learn. ఈరోజు మన ఒంగోలు జిల్లాలో 10th క్లాస్లో 500 పైన మార్కులు వచ్చినటువంటి విద్యార్థులందరినీ కూడా ఒక వేదికగా తీసుకొచ్చి ఒక ఇన్స్పిరేషన్ కావాలి భవిష్యత్ తరాలకనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం చేసినటువంటి డాక్టర్ వంశీ గారికి, శాంతి గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందన తెలియజేస్తాను. మరి ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు మోపిది వెంకటరమణ గారికి, అలాగే ఓగరు నరసింహారెడ్డి గారికి, అలాగే బాలాజీ గారికి, తేజస్వి గారికి, అలాగే సత్య గారికి, పాపారావు గారికి, అలాగే వెంకటరావు గారికి, మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కిషోర్ గారికి, అర్జునరావు గారికి, ఇంకా అందరికీ పెద్దలందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. ఆలస్యానికి మన్నించాలి, ఎందుకంటే ఆదివారాలు ఎక్కువ ఫంక్షన్స్ పెడతా ఉంటారు. ప్రతిదీ కనపడాలి, కనపడకపోతే వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. దానివల్ల ఆలస్యమైంది. నేను చెప్పాను అవకాశం ఉండదేమంటే, కాదు మీరు వస్తే బాగుంటుందని చెప్పన్నారు. ఖచ్చితంగా వస్తాను, ఎందుకంటే నాకు ఇలాంటి కార్యక్రమం అంటే చాలా ఇష్టం. ఖచ్చితంగా మీలో ఒక కసి, పట్టుదల, మీరు చేసినటువంటి కృషిని అభినందించడమే కాకుండా భవిష్యత్తులో మళ్ళీ మీలాంటి వాళ్ళని తయారు చేయడానికి ఒక ఇన్స్పిరేషన్ కావాలనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమానికి రావడం జరిగిందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే పదే పదే మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సామాజిక వర్గాలు తరాలు మారినా యుగాలు మారినా ఆ వెనుకబాటుతనం పోవడం లేదు. దానికి మనం ఎలాంటి కార్యక్రమాలు తీసుకెళ్ళాలి, వాళ్ళని ఎలా ఇన్స్పైర్ చేయాలి, ఒక మీటింగ్స్ పెట్టి, కమ్యూనిటీ మీటింగ్స్ పెట్టి
మనం ఉన్నటువంటి స్థితిగతుల్ని వాళ్ళకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది, అవకాశాన్ని తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఒక మంచి నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఎందుకంటే మామయ్య గారు గతంలో నడుగుతున్న నరసింహారావు మామయ్య గారు ఆయన మంత్రిగా పనిచేస్తారు, ఫిషరీస్ మినిస్టర్గా పనిచేస్తారు, బీసీ వెల్ఫేర్ అండ్ ఫిషరీస్. అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఫస్ట్ టైం మన మత్స్యకారులు, ఎందుకంటే మన వాళ్ళు సముద్రం మీద వేటకో లేకపోతే వేరే వేరే ప్రాంతాలకు సంచారానికి వేరే వ్యాపారం కోసం వెళ్ళిపోతూ ఉంటారు. పిల్లలకు సరైనటువంటి చదువు ఉండదంటే దాన్ని వారికి చెప్పడం, ఇమ్మీడియట్గా వాళ్ళు ఫస్ట్ టైం మత్స్యకార రెసిడెన్షియల్ స్కూల్స్ని ఈ రాష్ట్రంలో ప్రారంభించినటువంటి ఘనత కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని, ఆనాడు మంత్రిగా పనిచేసిన నరసింహారావు చంద్రబాబు నాయుడు గారిది. ఇవాళ మనం చూసాం, ఒక్కసారి మనం కూడా మీరు కష్టపడ్డారు, కానీ గతంలో ఇలాంటి అవకాశాలు లేవు. గతంలో మనకు తెలుసు జ్యోతిరావు పూలే గారు, మీరందరూ ఎందుకు మనం జ్యోతిరావు పూలే గారిని మనం వాళ్ళు గౌరవించుకుంటున్నాం. ఎన్ని వందల సంవత్సరాలు అయింది ఆయన చనిపోయి, దగ్గర 200 సంవత్సరాల పైన అయింది. కానీ ఈ రోజుకి ఆయన తలుచుకుంటున్నామంటే ఆ రోజు సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని, ఆ గతంలో కొన్ని వర్గాలు మాత్రమే చదువుకుంటాకుంటే బలహీన వర్గాలకు చదువు చెప్పించే దాంట్లో మహాత్మా జ్యోతిరావు పూలే గారు చేసినటువంటి త్యాగం. సొంత భార్యనే, మరి పిల్లలు పుట్టకుండా ఆయన పిల్లలు కూడా కనకూడదు, మన సమాజ సేవ చేయాలని చెప్పి సొంత భార్యనే టీచర్గా తయారు చేసి ఆవిడనే భారతదేశంలో ఫస్ట్ టీచర్ కూడా సావిత్రిబాయి పూలే గారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఏ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా, ఎవరు అందుబాటులో వచ్చినప్పుడు కూడాను ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేటువంటి నాణ్యత ప్రమాణాలతో కూడుకున్నట్టు ఒక మంచి విద్యను కనుక తమ బిడ్డలకు అందించగలిగినట్లయితే తల్లిదండ్రులు వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రధానమైనటువంటి ఆస్తి అదే అవుద్ది. ఆ దిశలో మీరు వెళుతున్నప్పుడు ఇవాళ చూస్తున్నాం, ఎప్పుడు కూడా విద్యని ఇష్టంతో చదవాలి కానీ కష్టంతో మనం ఏం చేయలేం. ఇవాళ విద్య అంతా కూడాను డబ్బుతో కొనుక్కున్నటువంటి పరిస్థితుల్లో కార్పొరేట్ వ్యవస్థ మన ముందుంది. కార్పొరేట్ వ్యవస్థకు సరిసమానంగా ధీటుగా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేటువంటి వ్యవస్థలు కూడా ప్రభుత్వం ఇవాళ రూపకల్పన చేస్తుంది. ప్రభుత్వం నుంచి ఆ విధమైన నాణ్యత ప్రమాణాలతో కూడుకున్నటువంటి విద్యా వ్యవస్థను మనకు అందిస్తున్నారు. ఇవాళ గౌరవ విద్యాశాఖ మంత్రి గారు మరి లోకేష్ గారు ఐటీ రంగాన్ని కూడా జోడించి దీనికి సంబంధించి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ మీకు అందించడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మనిషి యొక్క ఆలోచనలు పెరిగే కొద్దీ శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తుంటాయి, మార్పులు వస్తుంటాయి. ఒకప్పుడు కంప్యూటర్ యుగం అన్నారు, రేపటి రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఒక కొత్త వరవడికి మన ముందుకు రాబోతుంది, ఒక ఛాలెంజ్ విసురుతుంది. ఈ సవాళ్ళన్నింటినీ కూడా ఎదుర్కొని మనం ముందుకు వెళ్ళాలంటే తప్పనిసరిగా ఆ దిశగా మనం కష్టపడాలి, అడుగులు ముందుకు వేయాలి. మన లక్ష్య సాధనలో ముందుకు వెళ్ళటానికి ఒక భవిష్యత్ దిశ నిర్దేశించుకోవడానికి ఒక చక్కటి అవకాశాన్ని మీ ముందుంది. కాబట్టి దాన్ని ఎక్కడ ఏమరపాటు లేకుండా, తొందరపాటు లేకుండా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని, మీ యొక్క కుటుంబం యొక్క స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ఒక చక్కటి ఆలోచనతోటి, చక్కటి నిర్ణయాలతో మీరు ముందుకు వెళ్ళి విజయ పావుటాన్ని ఎగరవేస్తారని, మీ భవిష్యత్తుకు పునాది ఏర్పాటు చేసుకుంటారని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అభినందిస్తూ, నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. తను పైకి వచ్చిన తర్వాత తను ఏ కష్టాలు పడ్డాడో ఆ కష్టాలు తన తోటి వాళ్ళకు ఉండకూడదన్న ఉద్దేశంతో ఈరోజు స్కాలర్షిప్ కార్యక్రమం పెట్టి రన్ చేసుకున్నందుకు వారిని అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా నా సమాచారం ఏంటంటే, వంశీ గారు ఈరోజే కాదు ఏ రోజైనా ఇంకా మీరు ఘనంగా చేయండి. మనం మీటింగులు పెట్టుకున్న రోజు ఈరోజు అందరు చెబుతాం మీరు చదువుకుంటాయా, మీకు ఎప్పుడు మేము ఉన్నామంటే తర్వాత మేము కనపడం, కానీ డాక్టర్ వంశీ గారు కనపడతారు మీకు. తప్పకుండా నా అడ్వైజ్ అయితే రాజకీయాలకు రావద్దని చెప్తున్నాను. ఇటువంటి కార్యక్రమం చేయండి. ఒక ఎలక్షన్ 45 కోట్లు అయితే అమ్మా, ఆ డబ్బులు పెడితే చాలా మందికి ఇటువంటి పిల్లలు చేస్తే బతికిన రోజులు మీరు ఎక్కడ పోయినా మిమ్మల్ని దేవుళ్ళలాగా చూసుకుంటారు, ఆ కుల దైవంలాగా చూస్తారు. కాబట్టి ఆ మంచి కార్యక్రమం చేయండి. ఈ కార్యక్రమం భాగంగా మా సహాయ సహకారాలు ఎప్పుడు కావాలన్నా మేము ఎప్పుడు అందిస్తాం. నా దగ్గర అంత డబ్బు లేకపోయినా అడుక్కుంటే కులం ఉంది, 1 లక్ష 2 లక్షల మంది ఇచ్చేవాళ్ళు ఉన్నారు నాకు, అందువల్ల ఇబ్బంది లేదు. దయచేసి మంచి కార్యక్రమం చేద్దామని చేస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తూ
మరి మంత్రి గారు కొద్దిగా ఆలస్యమైంది కానీ అందువల్ల దయచేసి క్షమించమని కోరుకుంటూ సెలవు తీసుకుని జై హింద్. ఎప్పుడు 10th క్లాస్ రిజల్ట్స్ వస్తూనే ఉంటాయి. ప్రతి సంవత్సరం 10వ క్లాస్ రిజల్ట్స్ రావడం, ఆ తర్వాత రోజు పేపర్లో కార్పొరేట్ విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థలు వాళ్ళ విద్యార్థులు సాధించిన ఫలితాలని రంగులతోటి అసలు ఒక్కొక్క పేజ్ తిప్పుతుంటే ఒక్కొక్క కలర్, కళ్ళని ఎట్లాగైనా అట్రాక్ట్ చేయాలని చెప్పేసి 1 1 1 2 2 2 అని చెప్పి ప్రతి సంవత్సరం పేపర్లో చూసేవే. కానీ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ మొట్టమొదటిసారి సీన్ రివర్స్ అయింది. మొట్టమొదటిసారి 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత రోజు పేపర్ ఓపెన్ చేయగానే అక్కడ కనిపించింది సగర్వంగా నిలబడి అన్న శీర్షిక. అందులో కనిపించింది 1 1 1 2 2 2 కాదు, మన మట్టిలో మాణిక్యాలైన బిడ్డలు, గవర్నమెంట్ స్కూల్లో అత్యున్నత ఫలితాలు సాధించిన మన 10th క్లాస్ విద్యార్థులు, 10th క్లాస్ టాపర్లు. అక్కడ ఎక్కడ కూడా మీకు ఒక ప్రకటనలాగా కనిపించదు. ఒక రాజకీయ పేపర్లో, మనకి రాజకీయాల్లో ఇవన్నీ కామన్, ఒక రాజకీయ నాయకుడు కనుక దీని వెనక ఉంటే ఖచ్చితంగా ఆ కలర్ ముందు పెడతారు. ఆ కలర్ కానివ్వండి, ఆ ఫోటోలు కానివ్వండి లేకుండా నాకు తెలిసి హిస్టరీలో ఫస్ట్ టైం మట్టిలో మాణిక్యాలను మాత్రమే ప్రొజెక్ట్ చేస్తూ జరిగింది. ఓన్లీ దిస్ టైం. అండ్ ద లీడర్ బిహైండ్ ఇట్ ఈజ్ నారా లోకేష్ గారు. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ చరిత్రే కాదు, దేశంలో ఏ పార్టీ, ఏ గవర్నమెంట్ తీసుకోని చర్య మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకుంది. ఇది ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇండియాలో ప్రతి ఒక్కళ్ళు పాటించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మనకి ఐటీ మినిస్టర్గా ఉన్న నారా లోకేష్ గారు, ఆయన తలుచుకుంటే ఏ బాధ్యతనైనా తీసుకోవచ్చు, ఏ శాఖనైనా తీసుకోవచ్చు. కానీ మొన్నటి వరకు మనం పేపర్ ఓపెన్ చేస్తే విద్యార్థులు గంజాయి ముఠాల బారిన పడ్డారు, విద్యార్థులు నాశనం అవుతున్నారు, పిల్లలు సరిగ్గా చదవట్లేదు, పాస్ పర్సంటేజ్ పెరగట్లేదు అన్నది చూస్తే ప్రతి తల్లి తండ్రి భయపడే రోజుల నుండి ఈరోజు గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులంటే లైట్ తీసుకునే రోజుల నుండి గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ కనపడితే లేచి సెల్యూట్ కొట్టే రోజు వరకు తీసుకొచ్చింది ఖచ్చితంగా నారా లోకేష్ గారు. స్థానాలు సాధిస్తారు, మనం ఒక చేయూతనిస్తే, లేకపోతే అభినందిస్తే, వారికి ఒక అండగా ఉంటే, వాళ్ళు చేసిన మంచి పనికి ఒక ప్రోత్సహిస్తే అనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ధన్యవాదాలు, ప్రత్యేకమైన అభినందనలు. అయినో మన వంశీకృష్ణ గారు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు, ఫ్రీ మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తూ ప్రత్యేకించి మత్స్యకార గ్రామాలకి, మత్స్యకార సోదరులకి ఏ జాతి నుంచి వచ్చామో ఆ జాతి ఔన్నత్యం కోసం ఎక్కడ వెనక్కి తగ్గకుండా, మర్చిపోకుండా, నేను ఎక్కడ పుట్టానో అక్కడ వాళ్ళకి అండగా ఉండాలి, వాళ్ళ యొక్క వెల్ఫేర్ కోసం కానీ, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం కానీ, వాళ్ళ అవేర్నెస్ చేయడంలో ముందుండాలని ఉద్దేశంతో భార్యాభర్తలు ఇద్దరు కూడా మంచి కార్యక్రమం చేసే వారికి, మరి సోదరులు ఎవరైతే ఇవాళ ప్రత్యేక ప్రతిభ కనపరిచారో వాళ్ళందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు, అభినందనలు, థ్యాంక్ యూ అన్నారు. ఇలాగే మంచిగా మీ ప్రతిభ కనపరిచి భవిష్యత్తులో అత్యున్నత స్థానం, ఎందుకు మీరు వీళ్ళిద్దరు చూడాలి, ఒకరి మాజీ మంత్రివర్యులు, రాజ్యసభ సభ్యులు, వీరిని మీరు స్ఫూర్తిగా తీసుకొని ఒక ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ లోని కాకుండా భవిష్యత్తులో ఏ స్థితికై వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి, ఎక్కడ హడ్డీస్ లేవు, మనం మంచిగా ఉంటే, అభివృద్ధి చెందితే, కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అనే దానికి ఇక్కడ ఇద్దరు దిగ్గజాలు స్ఫూర్తిగా తీసుకుని ముందుకు పోవాల్సిందో కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. ప్రత్యేకించి నాకు కూడా మొదటి నుంచి చెబుతాను, రాజకీయంగా నేను ఈ రోజు స్థితిలో ఉంటే నాకు మొట్టమొదటి నుంచి మంచిగా సోదరుల యొక్క సహాయ సహకారాలు నేను ఈ రోజు వేదిక నుంచి మాట్లాడే అవకాశం కూడా రావడంలో నాకు అందరికంటే కూడా మొట్టమొదటి మా గ్రామాలన్నీ కూడా మంచిగా సోదరుల సహకారం, వారి యొక్క ప్రోత్సాహం వల్లనే నేను ఈ స్థితిలో ఉన్నాను మీ అందరికీ తెలియజేస్తూ ఆ విషయం ఆలోచన చేసుకుంటా. ఇది ఒక ప్రభుత్వ పాఠశాలలో చదివిన ప్రతి ఒక్క పిల్లలు ఈ రోజు విద్యారంగంలో నారా లోకేష్ గారు ఏ విధమైన సంస్కరణలు కానీ ఈ యొక్క మార్పులు తీసుకొచ్చి ప్రతి ఒక్క పిల్లవాడు గవర్నమెంట్ స్కూల్లో ఏ మాత్రం ప్రభుత్వ పాఠశాలకు తీసివేత కాదు, మా బ్రాండ్ ఒకటి ఉంటుందని ఒక స్కూల్ యూనిఫామ్ దగ్గర నుంచి స్టడీ మెటీరియల్ కానీ, అలాగే పేరెంట్ టీచర్స్ మీటింగ్ కానీ ఈ రోజు
క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో ఏ విధంగా పెడుతున్నారో గత ప్రభుత్వానికి మీరు కూడా ఒకసారి ఆలోచన చేయాలని, రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా ఈ విద్యా రంగంలో ఇంకా మంచి సంస్కరణలు కానీ ఇంకా అధునాతనమైన ఈ యొక్క టెక్నాలజీతో కూడా ఇంకా చాలా మంచి మెరుగైన ఈ ఎడ్యుకేషన్ సిస్టాన్ని తీసుకొని రాబోతున్నారని కూడా తెలియజేసుకుంటూ, పిల్లలు మీరు కూడా ఇంతటితో ఆగలేదు, మీకు 10th క్లాస్ తోటి భవిష్యత్తు చాలా ఉంది, కష్టపడి చదవండి. ఈ రోజు చదువు అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. కాబట్టి మీరందరూ కూడా ఇంకా మీ యొక్క అనుకున్న రాబోయే రోజుల్లో ఇంకా మంచి దాంట్లో మీరు విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి అందరూ మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరిద్దరు ఆగకన్నా మీరు మంచి ప్రయోజనం రావాలి. స్టేట్ లోనే మంచిగా మరి ఉన్నారు ఐఎస్ స్వతంత్రం ఉంది, ఖచ్చితంగా పోతారన్నా. కానీ మేము కూడా ప్రోత్సహించడం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక్కడ ఇచ్చేసిన విద్యార్థులు ఎవరికైనా కూడా మీకు ఎడ్యుకేషన్ పరిష్కారం తర్వాత మీకు ఆర్థికంగా మరి ఇబ్బందిగా ఉంటే నా వంతు కార్పొరేషన్ చేయాలని నా వంతు నేను కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ చెప్పాను చాలా విషయాలు. అలాగే మా మంత్రివర్యులు భూగర్భ శాఖ మంత్రులు, ఎక్సైజ్ మంత్రులు కొన్ని విధంగా ఉన్నారు. ఆయన చూసి కూడా మనం ఎంతో నేర్చుకోవాలి. ఆయన కూడా కసి పట్టాలని రాజకీయాలు ఈ స్థాయికి వచ్చారు. ఆశామేషగా ఈ స్థాయికి రాలేదు. అలాగే కసి పట్టాల ప్రతి ఒక్కరు ఉండి ప్రయోజనం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇది మంచి కార్యక్రమం. సార్ శ్రీకృష్ణ గారు చేసినందుకు వాళ్ళు కూడా ప్రత్యేకమైన అభినందనలు. అంటే డాక్టర్ గారు చేసిన దానికి మరి వాళ్ళు మేడం గారు కూడా ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. మరి ఆయన ప్రోత్సాహం ఉండబట్టి ఈ విధంగా ఆర్థికంగా అనేక విషయాలు కూడా అనేక మంది సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ, డాక్టర్ గారు మీరు ఎంతో ఆరోగ్యం, మీరు రాజకీయాలు వస్తే మీరు మంచి భవిష్యత్తు విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఉన్నారు. సౌత్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించి మరి అనేక మంది పేదలు కూడా ఉచితంగా వైద్యం చేస్తూ అనేక మందికి 6,000 మందికి ఉచితంగా మరి పల్లిపాలలో కొత్తపట్నం పల్లిపాలెంలో కూడా శ్రీరామ్ రక్తకార్డులో పెట్టి అందరూ కూడా ఉచితం చేయకుండా మానవశం కాదు. అనేక మంది ఆడుతున్నారు, అనేక మంది ఆర్థికంగా స్థితిలో ఉన్నారు కాదు, ఖర్చు పెట్టే గుణం ఉండాలి. అలాంటి గుణం దేవుడు విజ్ఞానంలో ప్రత్యేకంగా మీ ధన్యవాదాలు. మీకు మంచి ఆయుష్ ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి మీరు మంచిగా అందరూ కూడా సేవా కార్యక్రమం చేసి మీరు రాజకీయాల్లో రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఉండి అందరూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ క్రమంలో అసలు మన స్థితిగతులు ఏంటి, మన ఊర్లో ఎలా ఉన్నారో అని ఆలోచిస్తే మన ఊరు నుంచి కూడా ఎవరు కూడా ముందుకు వచ్చి ఈ రోజు కూడా మా ఊరు నుంచి నేనే మొదటి డాక్టర్ని. ఫస్ట్ డాక్టర్ ఇంకోటి మన ఏడీ గారు అబ్బాయి ఇప్పుడు హౌస్ సర్జన్ చేస్తూ ఉన్నాడు. ఫస్ట్ డాక్టర్ అనమాట. ఇప్పుడు కూడా నేను 96లో బయటకు వస్తే ఈరోజు కూడాను సెకండ్ డాక్టర్ మన ఊరు నుంచి రావడం జరగలేదు. సో కాబట్టి దీన్ని మార్పు చేయాలని చెప్పి ఆలోచించి మా ఊర్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటినీ కూడా అడాప్ట్ చేసుకోవడం మొదలుపెట్టాను. మా ఊర్లో ఉన్న స్కూల్స్, అలాగే మన ఒంగోలులో ఉన్న సత్యనారాయణపురం అయితేమి, ఇస్లాంపేట అయితేమి, అలాగే సెయింట్ తెరేసా, ప్యూర్ గర్ల్స్ స్కూల్, అట్లా ఒక 6,000 మంది పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లల్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి సంవత్సరం మొత్తం కావాల్సిన ఎడ్యుకేషన్ సంబంధించి కావాల్సిన అన్నీ కూడాను నేను సమకూర్చడం జరిగింది. వీళ్ళందరూ కూడాను ఈ 6,000 మంది పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు, అతి పేద పిల్లలు. కాబట్టి అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో ఉన్న అన్ని సంవత్సరాల సరిపడే బుక్స్ ఇవ్వటం కానీ, అలాగే ఆడపిల్లలు కొంతమంది స్కూల్కి రాలేక బడి మానేస్తూ ఉన్నారు. వాళ్ళకి బస్ పాసులు ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడి ఫ్రీగా మేము బస్ పాసులు ఇప్పించడం కానీ, అలాగే ఆగస్ట్ 15 పిల్లలకి ప్రైజులు ఇచ్చి ప్రోత్సహించడం కానీ, అలాగే టీచర్స్ డేకి టీచర్స్ సన్మానించడం కానీ, అట్లా వినూత్న కార్యక్రమాలు చేసి మన పిల్లల్ని పైకి తీసుకురావాలనే ఒక ఆలోచన తీసుకొని ఇవన్నీ చేయటం మొదలుపెట్టాం. అందులో భాగంగానే ఈ పిల్లలకి అభినందన పురస్కార కార్యక్రమాన్ని కూడాను తీసుకొచ్చి మన ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మన మత్స్యకార వృత్తిలో ఉన్న పిల్లలందరూ కూడా అభినందించాలని చెప్పని ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఇక నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడాను ఇలాగే జరుగుతూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా లాస్ట్ టైం ఒకసారి 2024లో ఒక పాపకి ఎట్లాగే ప్రైజ్ మనీ ఇస్తే తను ఆ ఫోటోని తీసుకెళ్ళి ప్రేమ కట్టి ఇంట్లో గోడకు వేలాడేసిందన్నమాట. అది తనకి ఇన్స్పిరేషన్, నేను కూడా డాక్టర్ అవ్వాలి అని ఆ ఫోటోని చూసుకుంటూ ఈరోజు ఇన్స్పైర్ అయ్యి నేషనల్ లెవెల్లో ఆల్ ఇండియా కోటాలో MBBS సీటు సాధించడం జరిగింది. ఇలా
ఇలా మీరందరూ కూడాను ఇన్స్పైర్ అయ్యి పిల్లలు కూడా బాగా చదువుకొని మీరు కూడా బాగా ఉన్నత స్థానాలకు రావాలని చెప్పని, అలాగే మీరు రావడంతో పాటు మీ ఊరికి, మీ కన్న తల్లిదండ్రులకి, మీ పాఠశాల కూడాను మంచి పేరు తీసుకురావాలని చెప్పని మేము ఈ కార్యక్రమాలు, మేము పేదవారు ఉన్నా కానీ ఖర్చుకు వెనకాడకుండా కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మీ అందరూ తెలుసా ఈ కార్యక్రమాలను చేయటం ముఖ్య కారణం ఎవరు ఈ కార్యక్రమం చేయడం ముఖ్య కారణం? వంశీకృష్ణ గారు కాదు, మేడం గారు. ఇందాక సార్ చెప్పారు చూసావా, మేడం గారు ఏ రోజు గారు చిన్న క్వశ్చన్స్ అయితే ఈ కార్యక్రమం ఇంత దాకా ఉండేవాళ్ళు కాదు, మీరు ఒంగోలు దాకా వచ్చిండేవాళ్ళు కాదు, వీళ్ళందరూ కూడా ఎంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చిండేవాళ్ళు కాదు. ఈ క్రెడిట్ అంతా కూడాను మన డాక్టర్ శాంతకుమారి మేడం గారితే. మీకు ఇంకో విషయం తెలుసా, నాకు ఎప్పుడు చెప్తా ఉంటారు మేడం గారు శాంతకుమారి పేరు ఎందుకు వచ్చిందో, అందరూ పుట్టంగానే ఏడుస్తారు, మేడం గారు ఏడవలేదంటారు. అందుకని చెప్పి శాంతకుమారి పేరు పెట్టారు, నాకు అది మంచిదైంది. థ్యాంక్ యూ. మీరందరూ కూడా బాగా చదువుకోవాలని చెప్పని, ఉన్న స్థానాలకు ఎదగాలని చెప్పని, మీరు కన్న ఊరికి, మీ తల్లిదండ్రులకి పేరు తీసుకురావాలని చెప్పని ఆశిస్తూ, మీకు ఏ కష్టం వచ్చినా కానీ, మీ ఎడ్యుకేషన్ పరంగా ఏదున్నా కానీ మేము ఉన్నామని చెప్పని గుర్తు చేసుకుని, మరొక విషయం, ఈరోజు ఎవరైతే అభినందన ప్రతిభా పురస్కారాలు తీసుకుంటున్నారో 500 దాటి, వీరందరూ కూడా మన శ్రీరామ్ హాస్పిటల్లో వాళ్ళకి వాళ్ళ కుటుంబం తరఫున ఎప్పుడు వచ్చినా కానీ ఉచితంగా ఆరోగ్యం అందిస్తామని చెప్పని, వైద్యం అందిస్తామని చెప్పని తెలియజేస్తూ ఉన్నాను. ఇంకొక విషయం, ఎప్పుడే కూడా నేను బాగా ఇష్టపడేది, ఆడపిల్లలు బాగా చదువుకోవాలి. ఆడపిల్లలు బాగా చదువుకుంటే 3 వైపులా లాభం ఉంటుంది. ఆడపిల్ల బాగా మంచి చదువుకుంటే వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది, ఆడపిల్ల వాళ్ళ తల్లిదండ్రులని అంటే అత్తమామలను చూసుకుంటూ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మనల్ని కూడా చూసుకుంటూ ఉంటుంది. సో కాబట్టి ఆడపిల్లలు చూసుకుంటే తన కుటుంబాన్ని, వాళ్ళ అమ్మ నాన్నని, అత్తమామని 3 కుటుంబాలు చూసుకుంటుంది. ఆ సిద్ధాన్ని నేను ఎప్పుడు నమ్ముతూ ఉంటాను. ఆ రకంగా ఈరోజు కూడా చూసినా ఎక్కువ మంది ఆడపిల్లలే మనకి 500 దాటిన వాళ్ళు ఎక్కువ మంది వచ్చారని చెప్పి తెలియజేసుకుంటూ, మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడ వచ్చిన పేరెంట్స్కి, అలాగే పిల్లలకు అందరికీ నమస్కారం. పిల్లలు, మీరు ఈ స్టేజ్ అంటే 10th క్లాస్ వరకు అంటే మీకు స్కూల్ అనేది ఒక లెవెల్ అన్నమాట. ఇక్కడ నుంచి మీరు డిఫరెంట్ దీనికి వెళ్తారు. అంటే కొంతమంది డాక్టర్స్ అవుతారు, కొంతమంది ఇంజనీర్స్ అవుతారు, డిఫరెంట్ ప్రొఫెషన్స్కి వెళ్తుంటారనమాట. అందుకని ఈ స్టేజ్ అనేది చాలా ముఖ్యం. మీరు ఏమి కావాలనుకుంటున్నారు, మీరు ఫ్యూచర్లో ఏం కావాలనుకుంటున్నారు అనే దాని గోల్ ఒకటి సెట్ చేసుకొని దాని ప్రకారంగా మీరు ప్రిపేర్ అవ్వడం కానీ, దాని ప్రకారంగా మీరు ప్రణాళిక వేసుకొని దాని ప్రకారంగా చదివితే మీరు ఇంతకంటే ఇంకా మంచి విజయాలు సాధిస్తారు. కాబట్టి మీరందరూ బాగా చదువుకొని ఇంకా మంచిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గవర్నమెంట్ స్కూల్లో చదివి 500కు పైబడి మార్కులు తెచ్చుకున్న బీసీ విద్యార్థులందరికీ కూడా నా శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు మన శాపల వంశీకృష్ణ గారు, వారిని మీరు స్ఫూర్తిగా తీసుకోండి. ఎందుకంటే ఈయన కష్టపడి ఈరోజు డాక్టర్ అయ్యి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి, మాకు తెలుసు ఆయన ఎన్నో క్యాంపులు కూడా పెడుతుంటాడు, సర్వీస్ చేస్తుంటాడు. అదేవిధంగా మీరు ఈరోజు ఎవరైతే ఇక్కడ లబ్ధి పొందుతున్నారో ఈ విద్యార్థులు కూడా రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్లు ఎంతో ఉన్నత స్థానానికి ఎదుగుతారు. కాబట్టి ఈ డాక్టర్ లాగే మీరు కూడా రాబోయే రోజుల్లో మీ వెనక విద్యార్థులకి, పేద విద్యార్థులకి మీరు కూడా ఇదే విధంగా సేవ చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు దాంట్లో ఒక చరణం, 2 చరణాలు పాడతాను. ఆ చరణాలు వీరికి ఖచ్చితంగా అబ్సల్యూట్లీ లింక్ అవుతాయి. సో ఆ పాటని మీకు 2 చరణాలు మీకు వినిపిస్తాను. 10 మైళ్ళు నడిచి బడికి వెళ్ళిన జ్ఞాపకముందా, వైద్యులెవరు లేని పల్లెటూరి బాధ గురుతుందా, పాఠశాల వైద్యశాల కట్టమంది పల్లె, పాఠశాల వైద్యశాల కట్టమంది పల్లె, ఊతమివ్వు నువ్వు చేతి కందిన కొడుకల్లే, తరలు దామురండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి, ఎన్నడు నీ సొంత పనులు నిర్లక్ష్యం చేయవు, ఎందుకు మరి ఒక్కసారి పల్లె సేవ చేయవు, ఏడాదికి ఏడాది నీ కోసమే నీవు, అందులోంచి ఒక్కరోజు నీ ఊరికి ఇవ్వు,
తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. కన్న తల్లి కన్న మిన్న కదా నేల తల్లి, తరలుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి, తరలుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి. ఈ 2 చరణాలు ఖచ్చితంగా వంశీ గారికి యాప్ట్ అవుతాయి, పర్ఫెక్ట్గా యాక్ట్ అవుతాయి. ఎందుకంటే ఆయన ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు డబ్బు సంపాదనే ధ్యేయంగా, అంటే డాక్టర్ వృత్తి ఇప్పుడు బాగా కాస్ట్లీ అయిపోయింది. అటువంటిది ప్రతి సంవత్సరం 10th క్లాస్ విద్యార్థులకి పుస్తకాలు ఇవ్వటం కానివ్వండి, వైద్య సేవలు చేయటం కానివ్వండి. మీరు మీ పల్లెలోనే చెప్పారు సార్, ఇప్పుడంతా ఒంగోలు మొత్తం వారు వైద్య సేవలు చేస్తూ ఉన్నారు. ప్రతి ఆదివారం మెడికల్ క్యాంపు నిర్వహిస్తూ ఉన్నారు. ఎవరికైనా పేదలు ఉంటే వారికి సహాయం చేస్తూ ఉన్నారు.
ఈరోజు ఒంగోలు ఎన్జిఓ హోంలో మన ప్రకాశం జిల్లా మత్స్యకార సామాజిక వర్గానికి చెందినటువంటి విద్యార్థులు ప్రతిభా పురస్కార వేడుకలను ఈరోజు ఘనంగా జరుపుకున్నాము. ఈ కార్యక్రమంలో మన ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 500 కంటే ఎక్కువ మార్కులు సాధించిన మత్స్యకార విద్యార్థులకి అభినందించడంతో పాటు వాళ్ళకి క్యాష్ ప్రైజు, అలాగే 589 మార్కులు సాధించిన అత్యంత మార్కులు తీసినటువంటి కొక్కిలాటి భార్గవికి ఉత్తమ విద్యార్థి అవార్డుతో పాటు 10,110 రూపాయలు స్కాలర్షిప్ కూడా అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఎక్సైజ్ భూగర్భ గనుల శాఖ మంత్రులు శ్రీ కొల్లూరు రవీంద్ర గారు, అలాగే మాజీ మంత్రివర్యులు మాజీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి రమణారావు గారు, అలాగే దామచర్ల సత్య గారు మారిటైమ్ బోర్డు చైర్మన్, అలాగే నా నోకసాని బాలాజీ గారు కల్చర్ బోర్డు చైర్మన్ పొడపాటి తేజస్వి గారు, ఏఎంసీ చైర్మన్ వెంకటరావు గారు, ఉగ్ర నరసింహారెడ్డి గారు, తర్వాత అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిలకపూడి పాపారావు గారు, అలాగే అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పీతా గోపిచంద్ గారు, ఇతర పెద్దలు పాల్గొని మన మత్స్యకార విద్యార్థులందరినీ కూడాను అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి మత్స్యకార సంక్షేమ సమితి వారు కూడాను సహాయ సహకారాలు అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడాను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ అభినందన ప్రతిభా పురస్కారాలు పొందిన విద్యార్థులందరూ కూడాను మంచిగా చదువుకొని భవిష్యత్తులో మరింతగా అభివృద్ధిలో రాణించాలని చెప్పని, తద్వారా వాళ్ళ గ్రామానికి వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ పాఠశాలకు కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పని మేము ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడా నిర్వహిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమం పాల్పంచుకున్న అందరూ విద్యార్థులందరూ కూడా మరొకసారిగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి నిర్వహించడానికి ముఖ్య కారణం అంటే మత్స్యకార కుటుంబంలో పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ మంచిగా చదువుకొని బాగా వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాం కాబట్టి దీన్ని చేయటం జరిగింది. 100 మంది పైన పిల్లలకు ఇవాళ పురస్కారం ఇవ్వడం అనేది జరిగింది. స్కాలర్షిప్. Little Wings Preschool, AC Campus, Baby Care, Toddlers, Nursery, Junior KG and Senior KG from age 6 months. Our specialties: AC classrooms, ball pool, doll room, modern teaching aids with international standards, audio and visual development, arts and crafts workshop. Admissions are open. Contact us. Directed Dr. Shyam Kumar. Principal Dr. Pulakita. Address: Rajiv Nagar 2nd line, VIP Road, Ongole. Phone number 7780 222 377. Come have fun and learn.